బాగా డొనేషన్స్ అవి ఇస్తుంటాడట. అవును, మొన్న యాక్చువల్గా ఆయనకి సీట్ వస్తుందని అసెంబ్లీ సీట్ అన్నారు, పార్లమెంట్ సీట్ కూడా అన్నారు. బట్ పార్లమెంట్ సీట్ ఏమో ఆయన దన్నుకుపోయారు యాదవ్ గారు, అసెంబ్లీ సీటు అవ్వలేదు. కాబట్టి ఆయన చివరికి అక్కడ కూడా అన్నారు, ఏది ఇప్పుడు మీ గోదావరి జిల్లాలో అనపర్తి కూడా ఆయన పేరు అని పడింది కదా, తపనా చౌదరి పేరు. అట్లాంటివి చాలా జరిగింది. ఇప్పుడు ఆ తపనా చౌదరికి సీట్ ఇప్పించడం అంటే, ఆ తపనా చౌదరి పురంధేశ్వర్ గారికి కూడా బాగా అభిమానం ఉన్నది ఆయన అంటే. పురంధేశ్వర్ గారు నమ్మే బలమైన లీడర్లో ఒకడు. ఇతను పార్టీకి బాగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. అట్లాంటి వ్యక్తికి ఇప్పుడు దీంట్లో రకరకాలు ఉంటాయి కదా ఈక్వేషన్స్, అందుకని సిద్ధపడతాడు. కాబట్టి అతని కోసమే అన్న అడిగారా బీజేపీకి ఓ సీటు, అతననే కాదు తపనా చౌదరి అనే కాదు, బీజేపీకి ఓ సీటు మాకో సీటు ఇవ్వమని ఏమన్నా అడిగారా? పురంధేశ్వర్ గారు అడగచ్చు కదా సార్, పురంధేశ్వర్ గారు కూర్చొని మాట్లాడచ్చు కదా. అది ఆమెకే తెలియాలి. వాస్తవంగా మధుకర్ గారు అడుగుతాడేమో అనుకున్నాను, ఎందుకంటే పురంధేశ్వర్ గారు ఏం అడగరు, ఇస్తే తీసుకుంటారు. ఇదివరకు కూడా 10 సీట్లు కూడా ఆవిడ అడగలా, భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అడిగితే ఇచ్చారు. ఆవిడేం ఫీల్ అవుతుందంటే నేను ఒక కోఆర్డినేటర్ అని ఫీల్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి తెలుగుదేశం పార్టీకి మధ్య కోఆర్డినేటర్గా చంద్రబాబు గారి కుటుంబ